హాయ్ హలో నమస్తే. నిన్న రిలీజ్ అయిన పెద్ది సినిమా నుంచి సెకండ్ సాంగ్ గురించి మాట్లాడుకుందాం. నిన్న రాత్రి 7:02 రిలీజ్ అవ్వడం సాంగ్ నైట్ 9:45 రిలీజ్ అయింది. స్టార్టింగ్లో అయితే స్లోగా ఉంది సాంగ్, మోటివేషన్ సాంగ్. కానీ ఒక్కసారిగా రామ్ చరణ్ గారు ఎంట్రీ అయిన తర్వాత సాంగ్ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. డ్యాన్స్ పరంగా థియేటర్లో చూడవలసిన సాంగ్ ఇది. కొరియోగ్రఫీ ఎక్సలెంట్. ఏఆర్ రెహమాన్ గారు మోటివేషన్ సాంగ్ ఇచ్చారు. కొంచెం కొత్తగా ఉన్నా సరే స్లోగా అందరికీ ఎక్కుతుంది. డ్యాన్స్ పరంగా సాంగ్ మట్టుగా థియేటర్లో కుమ్మేయడం గ్యారంటీ. 2026లో బెస్ట్ కొరియోగ్రాఫర్, బెస్ట్ డ్యాన్సర్గా జానీ మాస్టర్ గారికి, రామ్ చరణ్ గారికి అవార్డులు మట్టుకు గ్యారంటీగా ఉంటాయి ఈ సినిమాలో. సాంగ్ పరంగా చెప్పాలంటే ఈ సాంగ్ సినిమాకి హైలైట్గా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు పడే కష్టం తెలుస్తుంది ఈ సాంగ్లో. బుచ్చిబాబు గారు ఎక్సలెంట్. నెంబర్ 1 డైరెక్టర్లో బుచ్చిబాబు గారి పేరు స్థిరస్థాయిగా ఉండిపోద్ది కొన్ని రోజులకి, ఇంకో 2-3 సినిమాలకే. ఈ సినిమాతోనే అయిపోవచ్చు, కానీ ఇంకో 2-3 సినిమాలతో నిరూపించుకుంటారు. స్టాండర్డ్గా రాజమౌళి గారి ముద్రలాగా బుచ్చిబాబు గారు ముద్ర ఒకటి వేసుకుంటారు గ్యారంటీగా. సినిమా కోసం ఏప్రిల్ 30 వరకు వెయిట్ చేద్దాం. ఈలోపు సాంగ్స్ వస్తాయి కదా, ఎంజాయ్ చేద్దాం. ఓకే, బాయ్. హాయ్ హలో నమస్తే. నిన్న రిలీజ్ అయిన పెద్ది సినిమా నుంచి సెకండ్ సాంగ్ గురించి మాట్లాడుకుందాం. నిన్న రాత్రి 7:02 రిలీజ్ అవ్వడం సాంగ్ నైట్ 9:45 రిలీజ్ అయింది. స్టార్టింగ్లో అయితే స్లోగా ఉంది సాంగ్, మోటివేషన్ సాంగ్. కానీ ఒక్కసారిగా రామ్ చరణ్ గారు ఎంట్రీ అయిన తర్వాత సాంగ్ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. డ్యాన్స్ పరంగా థియేటర్లో చూడవలసిన సాంగ్ ఇది. కొరియోగ్రఫీ ఎక్సలెంట్. ఏఆర్ రెహమాన్ గారు మోటివేషన్ సాంగ్ ఇచ్చారు. కొంచెం కొత్తగా ఉన్నా సరే స్లోగా అందరికీ ఎక్కుతుంది. డ్యాన్స్ పరంగా సాంగ్ మట్టుగా థియేటర్లో కుమ్మేయడం గ్యారంటీ. 2026లో బెస్ట్ కొరియోగ్రాఫర్, బెస్ట్ డ్యాన్సర్గా జానీ మాస్టర్ గారికి, రామ్ చరణ్ గారికి అవార్డులు మట్టుకు గ్యారంటీగా ఉంటాయి ఈ సినిమాలో. సాంగ్ పరంగా చెప్పాలంటే ఈ సాంగ్ సినిమాకి హైలైట్గా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు పడే కష్టం తెలుస్తుంది ఈ సాంగ్లో. బుచ్చిబాబు గారు